Hello guys, welcome back to my YouTube channel. This is Navis Navigator. Welcome back to a new video. వీడియోస్ దాకా ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. సో ఇంట్లో కొంచెం బిజీ వర్క్ ఉండే కొన్ని అన్న వాళ్ళ పెళ్ళి ఉండే. సో దానికోసమని నేను యూట్యూబ్ ఆల్మోస్ట్ 1 మంత్ వీడియోస్ దాకా ఇప్పటి నుండి అయితే ఖచ్చితంగా ఏ పని ఉన్నా ఏ వర్క్ ఉన్నా కానీ మ్యాక్సిమం వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. ఇంకోటి ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, నా దగ్గర ఫోన్ లేదు. నేను వీడియోస్ చేసేది మొత్తం మన ఎక్సలరేటర్ ఫోన్లోనే తీస్తాను వీడియోలు. సో నేను కూడా ఇప్పుడు ఒక ఫోన్ తీసుకుందాం అనుకుంటున్నా. ఇన్ కేస్ నా దగ్గర ఫోన్ వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా వీడియోస్ ఆపను. ఎవ్రీ వీక్ 2 వీడియోస్ అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే మా ఎడిటర్ కూడా నా దగ్గర లేకపోవడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోయినా. వాడు ఒక దగ్గర నేను ఒక దగ్గర ఉండడం వల్ల ఒకటే ఫోన్ ఉంది, ఆ ఫోన్లోనే వీడియో ఎడిట్ చేయాలి, మళ్ళీ అదే ఫోన్ ఎడిట్ చేయాలి. కష్టం అవుతుంది అంత పని మొత్తం. సో ఇప్పుడు నేను కూడా ఒక డిసిషన్ తీసుకున్నా, ఎన్ని రోజులన్నీ ఒకటే ఫోన్లో తీస్తాము. నేను కూడా ఇప్పుడు త్వరలో ఫోన్ తీసుకోబోతున్నాను. ఫోన్ తీసుకున్నప్పుడు ఇక ఇద్దరు ఫోన్లో అయితే రన్ అవుతూ ఉంటుంది అనమాట. వాడు ఎక్కడ ఉంటే వాడు వీడియోస్ తీస్తాడు, నేను ఎక్కడ ఉంటే నేను అక్కడ వీడియోస్ తీసుకుంటాను. రెండు ఒక దగ్గర కొలాబ్ చేసి వీడియోస్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు అయితే ఒక మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను. ఆల్మోస్ట్ ఇప్పుడు మీ అందరికి తెలిసిందే పచ్చల వ్యాపారం, ఎన్నో గొడవలు అవ్వడము, ప్లస్ ఇప్పుడు హల్చల్ అయింది రీసెంట్గా చిట్టి పికల్స్ అని ముగ్గురు అక్కచెల్లెంది. సో మేము మా తెలంగాణలో మామిడి పచ్చడి ఎలా చేస్తున్నామని నేను చూపిస్తాను. మా దగ్గర అయితే స్పెషల్గా ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు చేసేది వేరు, మేము చేసేది వేరు. మామిడి పిక్కలు ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుందండి. సో మెయిన్గా ఇప్పుడు మా ఊర్లో మేము ఎలా చేస్తామనేది మీకు క్లియర్గా నేను చూపిస్తా. చలో మరి ఇప్పుడు వీడియో చేసేద్దామా? ఓకే రైట్. మరి గైస్, దీని అయితే మేము బార్షా అంటాము. తెలంగాణలో మా వాళ్ళకి దీన్ని బార్షా అంటారు, మరి ఏపీలో ఏమంటారో నాకు తెలియదు. సో దాంతోపాటు ఇక్కడ ముద్దు, దీని మీద అయితే మేము మామిడి పికిల్స్ కోసం ఉన్నాయి. ఈ మామిడికాయలు ఫుల్గా ఉంటాయి మామిడికాయలు. సో దీని మీద కట్ చేస్తామన్నమాట, మీకు చూపిస్తూ చూడండి. అలాగే ఇక్కడ చూపిన ఒకసారి వాటర్, ఇవన్నీ ఫ్రెష్గా కడగడానికి నీళ్ళలో కడుగుతాం. కమాన్ స్టార్ట్. ఎడిటర్ నేను ఇద్దరం అయితే వేస్తున్నాం. కమాన్ రా. చూస్తున్నారు కదా ఫ్రెష్ మామిడికాయ. ఎన్ని ఉంటాయా మామిడికాయలు? 100 ఉంటాయా? 150. ఓ గట్టిగానే ఇస్తున్నాం. మీరు ఇప్పుడు నార్మల్గా ఆంధ్రాలో అయితే మామిడి పికిల్స్ చాలా ఫేమస్. మా తెలంగాణలో ఎస్పెషల్గా మా విలేజ్లో ఎలా ఇస్తారని మేము చూపిస్తాను ఇప్పుడు మీకైతే నేను. ఇంకోటి ఏంటంటే ఇవి బయట నుంచి ఉండలే, ఇవి మా చెట్టు అనమాట. చేలో నుంచి చేలో కష్టపడి మన ఎక్సలరేటర్ చిన్నగా ఉన్నప్పుడు మొక్క నాటి దాన్ని పెంచి పెద్దగా చేసిన తర్వాత ఎన్ని కాయలు వచ్చినాయి. అందరికి తెలుసు కదా, చెట్టు నాటితే మనకు మంచి ఫలితం ఇస్తుంది అనేది. దానికి ఎగ్జాంపుల్ ఇగో ఇదే. మేకా తినేసినా కానీ దాన్ని మళ్ళీ జాలి చేసి ఇలాంటి పాడని పక్కన పెట్టేయాలి, ముళ్ళకంప వేసి మన చెట్టు మామిడి గార్డెన్ తొక్కిస్తే తొక్కే వేరపు. కమాన్, ఎండిపోయింది అప్పుడే. ఇగో చూసి చూపిరా ఒకసారి. ఇగో చూడండి గైస్, నిండిపోయింది, బౌలే నిండిపోయింది, ఇంకా మామిడికాయలు మిగిలింది. ఇగో గైస్, నాకు ఎడిటర్కి అయితే మామిడికాయ కట్ చేయడానికి రాదు. సో ఒకసారి ఇక్కడ చూపి, ఎక్కడైతే ఎక్సలరేటర్ వాళ్ళ డాడీ ఇతను. సో తను కట్ చేస్తారు ఒకసారి. నాకు మామ అవుతారు వరుసకి, తను కట్ చేస్తారు. మామ ఒకసారి చూపి, మామిడి కట్ చేస్తున్నా, కట్ చేస్తాడు. దగ్గర తీసుకో, దగ్గర తీసుకో, చూపి. అది ఒక దాంట్లో 8 అయితే నాకు తెలిసి, అంటే ఒక దాంట్లో 16 పీసెస్ అవుతున్నాయి ఇవి మొత్తం. చూడండి ఇవే. ఇప్పుడు మామిడికాయ పికిల్కి సరిపోయేంత చిన్న పీసులు ఇలా కట్ చేసుకుంటారు. ఇవి ఇప్పుడు ఇవన్నీ కట్ చేయాలి మనము. కట్ చేసిన తర్వాత లాస్ట్ ఇంకా మీకు అన్నీ చూపిస్తాం. గైస్, ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఎక్సలరేటర్ కూడా పెద్ద సాహసం చేస్తున్నాడు. అంటే ఇందాక తెలిసిన వాళ్ళ డాడీ కట్ చేస్తున్నాడు, మనోడు కూడా ట్రై చేస్తున్నాడు. బాగానే కట్ చేస్తున్నాడు కదా. ఏం కొట్టారు ప్రభు? నేనా? మీరే. థ్యాంక్స్, లవ్ యూ. ఎడిటర్ వేస్తున్నాయి. మామిడికాయ తొక్కు వేసేటప్పుడు వీన్ చేయి కూడా తగులుతుంది. ఎంత దరిద్రంగా వస్తుంది. మొహం పగిలిపోతుంది. తిన్న తర్వాత ఎట్లా వస్తుంది? బాగానే కట్ చేస్తున్నావు కదా మీ నాన్న, నువ్వే మంచిగా కట్ చేస్తున్నావు. ఇది కథన రంగంలో కత్తి తిప్పిన చెయ్యి. ఓ యోధుడి చెయ్యి నేను గుర్తుపట్టలేనా? అదిరిపోలా అంటే వీనికి కట్ చేయడానికి వస్తుంది. కాకపోతే ఇందాక వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, యాక్టింగ్ చేసిన అనమాట. పెద్ద మనిషి చేయగలాలి ఫస్ట్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా.
అరే నేను కూడా ట్రై చేస్తాను ఒకటి. ఇది వద్దు నైనా, నాకేం వద్దు, చేయి మీద నాకు పెద్ద ప్రాబ్లం అవుతుంది. నాకే బతకొద్దు, నన్ను వెనకాలంటాను. అరే పుట్టాడు ఇట్లా ఇట్లా నేను చూపిస్తా. ఇట్లా రా. ఎవరి బాబు కళకళలాడిపోతున్నాడు? గైస్ నేను కూడా ట్రై చేస్తున్నా ఒకసారి. చాలే నాకు రాదు బట్ నేర్చుకుంటున్నా. ఇందాక ఎక్సలెంట్ చేసిన కదా, వాడిని చేసి నేర్చుకుంటున్నా. ఓకే ఓకే కంటిన్యూ. ఇప్పుడు చూడు. చెప్తున్నా ఇలాంటి కొడుకులను ఏమన్నా తెలుసా? శాతాగాని కొడుకులు. నాకు తెలియదు మరి ఇంత ఫోర్స్ యూజ్ చేయాలని. అది కట్టు కాలేదని అన్న ఏడుస్తున్నాడు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఏంది guys ఇది ఇజ్జత్ తీసింది ఒకటేసారి. పాపం ఫీల్ అయినట్టున్నారు. వచ్చింది చూడు ఇప్పుడు. చిన్న చిన్న మామిడికాయలు పీసెస్ ఉన్నాయిగా, సో అవి కట్ చేసి ఇందులో వేయడానికి అయితే మేము నీళ్ళు వేసుకుంటాం. మీకు ఈ బౌల్లో, ఈ బౌల్ సపరేట్, ఆ బౌల్ సపరేట్. ఇవి చిన్న చిన్న పీసులు ఉన్నాయి కదా, ఈ ఫ్రెష్ వాటర్లో వేసుకోవాలన్నమాట. ఇలా ఇదంతా ప్రాసెస్. పికల్కి చాలా ప్రాసెస్ ఉంటుందండి. చిట్టి పికల్స్కి తిట్టుకున్నంత సింపుల్ కదా ఇది. చెప్పు. మంచి పీసెస్ ఉంచుకోవాలి. ఏదైనా పీసెస్ కనుక తేడా వచ్చింది అనుకో సరిపోతుంది కదా, పడేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అది చూపి ఒకసారి. ఇగో ఈ పీస్ చూడండి, ఇలా అయిపోయింది కదా. ఇలాంటి పనికిలో పికల్కి పక్క పడేయాలి. ఏదైతే మనం మామిడికాయ తెచ్చుకున్నామో ఆ తెచ్చుకున్న మామిడికాయని పీసెస్గా కట్ చేసినాం కదా, ఆ కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం అందులో బాగా పసుపు వేసి ఉప్పు వేసి దాన్ని బాగా కలుపుకోవాలి. మిక్స్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఆ మామిడికాయ పీసెస్ ఒక సైడ్ చేసుకోవాలి. మళ్ళీ అందులో నుంచి నీళ్ళు వస్తుంది అనమాట. ఆ నీళ్ళని ఏం చేయాలంటే మనం లాస్ట్లో పచ్చడి కలుపుతాం కదా, ఆ పచ్చడి కలుపుకున్న దాంట్లో ఆ నీళ్ళంతా కలిపి పచ్చడిని బాగా మిక్స్ చేసుకోవాలి. అది మీకు లాస్ట్లో చూపిస్తా. దాని తర్వాత ఏం చేయాలంటే ఆ పీసెస్ అన్నీ తీసుకొని కింద చేప పెట్టేసి చేప పైన పీసెస్ మొత్తం ఆరేయాలి. దాదాపు దాన్ని 2 నుంచి 3 అవర్స్ వరకు అయితే ఆరేస్తాం అనమాట. 2-3 గంటల వరకు ఆరేస్తాము. ఆరిన తర్వాత బాగా దగ్గర అయిపోతుంది కదా, ఆరిన తర్వాత తీసుకొని ఎప్పుడు మనం పచ్చడి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. నిన్న ఏవైతే మామిడికాయలు కట్ చేసినాం కదా, ఫ్రెష్గా వాటర్లో వేసుకొని దాని తర్వాత ఇగో పసుపు మళ్ళీ సరిపోయేంత ఉప్పు వేసుకొని దాన్ని అయితే మనము బాగా కలిపేసి ఆరబెట్టాలన్నమాట. ఆరిపోయిన తర్వాత ఇక ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో అయితే సరిపోయేంత కారము, మళ్ళీ ఆవాలు, జీలకర్ర, మెంతి, ధనియాలు అవన్నీ చూపిస్తాం మీకు తర్వాత. ఇప్పుడు అయితే మనం ఫస్ట్ దీనిలో పసుపు అదే కారం వేసుకుందాము. నా పక్కన అయితే ఎడిటర్ వాళ్ళ మదర్ ఉంది. సో వాళ్ళ అమ్మ కూడా ఇదంతా ప్రాసెస్ వాళ్ళ అమ్మనే చూపిస్తుంది, మనకు తెలియదు కదా. ముందైతే మనం దీన్ని ఆవాలే కదా ఇది అత్తమ్మ, ఆవాలు కదా ఇవి. ఆవాలు వేయాలన్నా, మొత్తం వేసేయాలా? ఆవాలు వేస్తున్నాం ఫస్ట్. ఇది తెలంగాణలో మామిడి పచ్చడి ఇలా వేస్తారండి. ఇప్పుడు నార్మల్ గా ఏపీలో అయితే చికెన్ పచ్చడి ఫేమస్ కదా, మా దగ్గర అయితే మామిడి పచ్చడి ఎక్కువ ఫేమస్ ఉంటుంది. ఎవరి విలేజ్ ది వాళ్ళు రుచి అంటారు కదా. ఇప్పుడు మా రుచి ఎలా ఉంటుందో మేము చూపిస్తాం. ఇది కనిపిస్తున్న వైట్ ఇదైతే మెత్తి. మన ఎడిటర్ అయితే ఇది ఇందాక మిక్స్ లో పట్టినమాట. యాక్చువల్లీ అప్పట్లో మా దగ్గర అది రుబ్బేది ఉంటుండే, అప్పుడైతే ఎలా చేస్తుండే ప్రాసెస్. ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్ మారిపోయింది కదా, అది లేకపోవడం వల్ల మేమైతే మిక్స్ లో పట్టుకుందాం. మీకు ఇక్కడైతే ముందు ఫస్ట్ ఇది మెత్తి, దాని తర్వాత ఇది ధనియాలు ఉంది, మళ్ళీ జీలకర్ర ఉంది, ప్లస్ ఇంకా ఆవాలు ఉంది. ఇది కూడా ఇందులో కలిపేస్తున్నాయి. ఇగో నేను మా అత్తమ్మ ఇద్దరైతే చేస్తున్నాము. నాకేం రాదని కొత్తమ్మకి వస్తుంది, నేను ఏదో వీడియో కోసం ఇలా ట్రై చేస్తున్నాను. మిక్సీ చూడు, ఇగో మా అత్తమ్మ ఇలా పడుతుంది. అలా మొత్తం సెట్ చేస్తాను చూడు మా అత్తమ్మ. ఇగో ఇందాక చూసినప్పుడు పీసెస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు పీసెస్ చూడండి ఇగో ఎలా ఉంది. ఇగో మొత్తం అత్తమ్మ ఇలా సెట్ చేసింది ప్రస్తుతం అయితే. ఇంకా మళ్ళీ ఇందులో కారం కూడా ఇస్తుంది. ఇప్పుడైతే మేము కారం వేస్తున్నాం. అత్తమ్మ కారం వేయి, ఇందులో కారం వేయి. అదిగో దీనికి సరిపోయేంత కారం వేస్తుంది. ఇప్పుడు ఈ కారం అయితే మేము షాపులలో కొనుక్కోమండి. మా చేతితో మిరపకాయలు తీసుకొని దాన్ని బాగా ఎండబెట్టి ఉప్పేసి మేము చేతితో పట్టిస్తాం అన్నమాట. కారం పట్టించి తింటే కారం మంచిగా ఉంటుందంట. సో మేము అదే ఇంటి కారం ఇది. ఇగో మొత్తం కారం ఇప్పుడు కూడా ఇలా మిక్స్ అవుతుంది, ఎర్రగా అవుతుంది. దీని తర్వాత వేడి వేడి నూనె, మళ్ళీ అందులో తాలింపులు ఇస్తారు కదా, అవన్నీ ఇందులో వేయాలన్నమాట. మళ్ళీ సాల్ట్ వేయాలి, ఇందులో ఉప్పు కూడా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చండి, టాటా బ్రాండ్ వాడుతున్నాం సాల్ట్ అయితే. నార్మల్ సాల్ట్ బాగుండదు కదా, సో ఉప్పు వచ్చేసి మనం రతన్ టాటా వాడుతున్నాము, అతని బ్రాండ్ బాగుంటుందని.
ఇందులో ఏదైతే మనకు మామిడి పచ్చడి ఉందో ఆ మామిడి పచ్చడిలో సరిపోయేంత ఉప్పేస్తున్నాను. సాల్ట్ ఉంది కదా, సాల్ట్ కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకూడదంట మామిడి పచ్చడిలో. తక్కువ అయితే టేస్ట్ రాదంట. మనకు రుచి బాగుండాలంటే నూరుకి కొంచెం ఎక్కువ ఉండాలి, ఖరాబ్ అయిపోతుంది అంట. మనమైతే ఇప్పుడు ఇందులో ఆయిల్ కదా, తాలింపు వేసేటప్పుడు ఏంటంటే ఆవాలు కానీ, మెంతి కానీ, మళ్ళీ జీలకర్ర కానీ, ధనియాలు కానీ అవన్నీ వేసి తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసిన తర్వాత ఆయిల్ కొంచెం వేడిగా అవుతుంది కదా, దాని తర్వాత దాన్ని బాగా చల్లారిన తర్వాత పీసెస్ ఉన్నాయో పికిల్ కోసం రెడీ చేసుకున్నది అందులో అయితే ఈ ఆయిల్ మొత్తం వేసుకోవాలన్నమాట. సో దాంతోపాటు మనం మనం అల్లం వెల్లి అంటాం కదా ఇవి, సో ఇది కూడా మనం ఇందులో వేయాలి అనమాట. ఎల్లిపాయ ఇది కూడా ఇందులో వేసుకోవాలి. ఇదైతే ప్రస్తుతం వేసుకున్నాం మేము ఇందులో. ఆయిల్ అయితే ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నామండి. చేతి చేద్దామా పైన పడగలదు. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇగో కాలుతలేదు కదా, ఇలా మొత్తం మిక్స్ చేసుకుంది. అత్తమ్మ అయితే మిక్స్ చేస్తుంది. ఇగో ఎడిటర్ వాళ్ళ అమ్మ బాగా కలిసిన తర్వాత పీసెస్ అయితే మంచిగా చూపిస్తాం. ఈ కారంతో పీసెస్ ఎలా వస్తుంది అనేది. ఇలా కలుపుకోవాలి, ఇలా మొత్తం మంచిగా కలిసేటట్టు. అంటే ముక్కలకు బాగా పట్టాలన్నమాట. కారం కానీ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ మొత్తం దానికి అంటిన తర్వాత అది మంచిగా అనిపిస్తుంది ముక్క. మీకు చూపిస్తా లాస్ట్లో ఎలా వచ్చేది అనేది. మనం మామిడి పచ్చడి కోసము పీసెస్ కట్ చేసినాం కదా, మామిడికాయ పీసెస్ అయితే మనం వాటర్ దాన్ని కలిపినాము పసుపుతోని, మళ్ళీ అందులో కొంచెం ఉప్పేసి కలిపినాం కదా, అందులో నుంచి వచ్చిన రసం అండి. అంటే ఇది మొత్తం వాటర్ ఇగో చూపిస్తా. ఇప్పుడు ఇది వేస్తున్నా ఏ లతమ్మ, ఇది ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఇందులో వేసి టేస్ట్ కోసం ఇది చాలా బాగుంటుంది అనమాట. ఇదిగో ఇప్పుడు చూపిరా ఒకసారి ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు చూడండి గాయస్, ఇగో వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి ముక్క చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. వాటర్ ఇగో స్మెల్ కూడా అద్భుతంగా వస్తుందండి. ఒక్కసారి అసలు స్మెల్ అయితే నిజంగా మా తెలంగాణలో మామిడికాయ పచ్చడి అంటే చాలా ఫేమస్. ప్రతి ఇంట్లో సమ్మర్ వస్తే చాలు ప్రతి ఒక్కరు ఇంట్లో వేసుకుంటారు ఇది. నార్మల్గా ఆంధ్రాలో ఎట్లయితే చికెన్ పికల్ అంటే నాన్ వెజ్ పికల్స్ ఎక్కువ వేస్తారు కదా, మేమైతే మామిడి పికల్ ఎక్కువ వేస్తారండి మా తెలంగాణలో. ఫస్ట్ మెయిన్గా మా డిస్ట్రిక్ట్ సైడ్ మెదక్ కానీ, ఇటు నిజామాబాద్ కానీ ఈ సైడ్ అయితే మొత్తం ఇవే ఉంటుంది. ఒక పీస్ అయితే తీసుకున్నా అండి. ఇప్పుడు ఇందాక మామిడికాయ పచ్చడి వేసినాం కదా, ఇవి చూపిస్తే ఎలా ఉందో టేస్ట్ ఒకసారి చూద్దాం. సూపర్ ఉంది, మస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.